నిర్ణయానికి వచ్చాను. ప్రతిరోజు రాత్రి బావ పాలు తాగుతాడు. ఆ పాలల్లో ఈ పౌడర్ కలిపివ్వు. తర్వాత విషయం నేను చూసుకుంటాను. మోసపోతున్న నాకు ఇంకో మార్గం కనిపించట్లేదు. అందుకే బావని అనుని వేరు వేరు రూముల్లో ఉండేలా చేశాను. అంటే కావాలనే పకడ్బందీగా ప్లాన్ చేసి మమ్మల్ని వేరు గదిలో ఉండేలా చేశారన్నమాట. ఎందు నీ తెలివే. బట్ ఈ ప్లాన్ జరగకుండా చేయాలి. ఒకవేళ అమ్మో, తలుచుకుంటేనే భయంగా ఉంది. నా బావ నన్నే పెళ్లి చేసుకోవాలి, ఎందుని చేసుకోకూడదు. ఏం చేయాలి? నన్ను టెన్షన్ పెడుతూ మీరిద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నారు కదే. అబ్బా, ఎంతసేపే రాగిణి సర్దడం? తొందరగా కానివ్వండి, నాకు నిద్ర వస్తోంది. ప్రతిరోజు రాత్రి బావ పాలు తాగుతాడు. ఆ పాలల్లో ఈ పౌడర్ కలిపివ్వు. తర్వాత విషయం నేను చూసుకుంటాను. చాలు. ఖచ్చితంగా ఇందు బావ కలవడం ఖాయం. ఎలా ఆపాలి? అను, ఆ గ్లాసులో నీళ్లు పోయమ్మా. ఏమైంది? నీళ్లు పోయమంటే అలా మౌనంగా ఉంది. అను, ఏంటి బావా? ఏమైంది? ఏం లేదు. సినిమాల్లో కూడా ఏదైనా జరిగేటప్పుడు ఇలాగే వాతావరణం కూల్గా ఉంటుంది. చాలా భయంగా ఉంది. అభి నాకు దక్కుతాడా లేదా అని మళ్ళీ డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? జయంతి, రాగిణి, మీరు కూడా కూర్చొని అన్నం తినండి. మీరు తిన్నాక మేము తింటానులేండి అత్తయ్యా. భర్త తిన్నాకే భార్య తినడం భారతీయ స్త్రీ సాంప్రదాయం అని మీకు తెలుసు కదా నానమ్మా. నువ్వు సాంప్రదాయం కూడా పాటిస్తున్నావా? అదేంటి నానమ్మా అలా అనేసావు? జోకేద్దామని. మావయ్య గారు, పెళ్లి దగ్గర పడుతుంది. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? పర్వాలేదు అభి, పనులన్నీ చకచక సాగుతున్నాయి. పెళ్లి జరుగుతుంది. ఈ రోజుతో నీ పని అయిపోయింది బావా. నా బుట్టలో పడాల్సిందే. బావా, మన పెళ్లి జరుగుతుందా లేదా అని డౌట్గా ఉంది బావా. ఎందు ఏదో ప్లాన్ చేయబోతుంది. మామయ్య, మర్చిపోయాను. వెడ్డింగ్ కార్డ్స్ అన్ని పంచడం అయిపోయిందా? అంతా అయిపోయింది. వెడ్డింగ్ కార్డ్స్ పంచినా పెళ్లి జరగదు బావా.
పంచిన వేస్ట్ అవుతాయి. ఆ, చెప్పడం మర్చిపోయాను. క్యాటరింగ్ విషయానికి వస్తే ఎందుకు ముందు సురేంద్ర గారు మహేంద్ర గారు మాట్లాడారే, అక్కడే ఇవ్వండి. తప్పకుండా. మావయ్య గారు ఏమీ అనుకోవద్దు. మీరే నాకు పెళ్లి పెద్ద కాబట్టి ఇలాంటి పనులని చెప్పాను. పర్వాలేదు అల్లుడు గారు. చాలా రోజుల తర్వాత తృప్తిగా భోంచేసిన మావయ్య హాయిగా నిద్రపోవచ్చు. ఇందు నేనే కాదు, ఎవరూ ప్రేమించరు, పెళ్లి కూడా చేసుకోరు. ఈ మత్తులోనే ఏదో జరుగుతుంది. బావా నీ గది కూడా రెడీ చేశాను. థ్యాంక్స్ రాజీ. థ్యాంక్స్ కాదు బావా, తెల్లారి ఇంట్లో వాళ్ళందరికీ సారీ చెప్పి నాతో పెళ్లి ఒప్పుకోవాల్సిందే. ఇందును ఎవరైనా పెళ్లి చేసుకుంటే నరకం అనుభవించాల్సిందే. తను ప్రవర్తించే తీరు కరెక్ట్ కాదు. తనేం చేస్తుందో తనకే తెలీదు. తన ఆనందం కోసం ఎదుటి వాళ్ళు బరైపోయినా పర్వాలేదు అని ఆలోచించే అమ్మాయి. యాండి యాండి ఏంటి జయంతి? మన పెళ్ళైన దగ్గర నుంచి మీ మాట కాదనలేదు. మీరేం చెప్తే అదే చేశాను. అంతేకాని ఇలా ఎందుకు చెయ్యాలి, అలా ఎందుకు చెయ్యాలి అని ఏ రోజూ అడగలేదు. ఎందుకంటే భర్త అడుగు జాడల్లో భార్య నడవాలి. భర్త ఏం చెప్తే అదే చెయ్యాలి. అది సాంప్రదాయం. కానీ ఈరోజు మిమ్మల్ని ఓ పని చెయ్యొద్దు అంటున్నాను. ఏంటి జయంతి? అభి తన పెళ్లి ప్రస్తావన ఇందు ముందు మీతో మాట్లాడినప్పుడు దయచేసి మీరు మౌనంగా ఉండండి. పదే పదే పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ఇందు బాధపడుతుంది. ఇందు మనసెప్పుడో చచ్చిపోయిందండి. దాని శరీరం మాత్రమే మిగిలింది. అవునండి, చచ్చిందాన్ని ఇంకా చంపొద్దు. పాపం ఇందు అమాయకురాలు. ఇంకా అభినే పెళ్లి చేసుకోవాలి అని ఆరాటపడుతోంది. ఆ ఆరాటంలో దాని బ్రతుకు ఏమవుతుందోనని భయంగా ఉందండి. దయచేసి వాళ్ళ పెళ్లి ప్రస్తావన వాళ్ళ ముందు తీసుకురాకండి. చూడు జయంతి, అభి నాతో మాట్లాడినప్పుడు నేను మాట్లాడకపోతే అది అహంకారం అవుతుంది. అందుకే తనిందాక ఫోన్ చేసినప్పుడు మాట్లాడాను. పెళ్లి బాధ్యతలు నాకు అప్పగించాడు. చేయకపోతే బాగుండదు. పైగా ఇందు ముందు పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ఇందుకి అభి మీద విరక్తి కలుగుతుందనే అప్పుడలా మాట్లాడాడు. వేరే ఉద్దేశమేం కాదు. ఉద్దేశం ఏదైనా ఇందు మాత్రం బాధపడుతుంది. కూతురు బాధపడుతుంటే చూడాల్సొస్తుందే తప్ప ఓదార్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇందు అడిగే ప్రశ్నలకి సమాధానం మన దగ్గర లేదు. చూడు జయంతి, అల్లుడుగారి మనసు మారడానికి కారణం మనమే కదా. అభికి ఇందు ప్రవర్తన నచ్చకపోవడం, దానికి మనమేం చేస్తాం? చెయ్యాల్సిందంతా చేసింది మీరు. అవునండి, వాళ్ళిద్దరిని ఇంటికి రానివ్వకపోతే ఇలా జరిగుండేదా? అప్పుడే అభి పోయుంటే ఇందు మెల్లమెల్లగా కోలుకుని ఇప్పుడు పెళ్లి కొప్పుకునేది.
ఇలా వచ్చి దాన్ని రాచి రంపాన పెట్టే కన్నా దాన్ని చంపేసినా బాగుండేది. నీ చేతే మా పెళ్లికి అక్షింతలు వేసేలా చేస్తాను. गुरु कहाँ पे है? గురు కాపండి. నిద్ర పట్టడం లేదు, ఏం పట్టడం లేదు. ఇందును ఎవరైనా పెళ్లి చేసుకుంటే నరకం అనుభవించాల్సిందే. రాజీ కానీ అలాగే అక్క. ఎవరు? హలో, డోర్ ఓపెన్ చేయండి. హలో, తలుపు తీయండి. ఎవరు? ఏమైంది? తలుపులు బాతున్నావేంటి? ఓ, అది నా రూమ్ డోర్ ఎవరో వేసేశారు, అందుకే తీయమని కొట్టాను. ఓహో, డోర్ వేస్తే తమరెలా బయటకొచ్చారు? చెప్పండి. మరి మీరు గదిలోంచి బయటికి ఎలా వచ్చారు? ఓ, డోర్ వేసినట్టే వేసి ఇప్పుడే ఎవరో తీశారు. ఆ, బాగుంది, చాలా బాగుంది. డోర్ ఎవరో వేశారంట, మళ్ళీ ఎవరు డోర్ తీశారంట. మేమందరం ఇప్పుడే ఇక్కడికి వచ్చాం, మాకైతే ఎవరూ కనపడలేదు. కొంపదీసి దెయ్యంగానే వచ్చిందేమో.
పదండి పదండి, బంగారం లాంటి నిద్ర పాడైంది. పదండి, నడవండి. బావా బావా పాలు. థ్యాంక్స్, అక్కడ పెట్టేళ్ళు. బావా పాలు తాగుతూ. ఏమైందను? ఎందుకు తాగొద్దు? ఆ పాలలో మత్తు మంది కలుపుంది. మత్తు మందు కలిపారా? అవును, రాజు ఇందులు కలిసి మత్తు మంది కలిపారు. ఏంటి రాజీ, అను చెప్పేది నిజమా? బావా నాకేం తెలీదు, నేనేం మత్తు మందు కలపలేదు. ఒట్టు బావా. ఏడుస్తూ నటించుకు. మీ అక్క నువ్వు మాట్లాడుకోవడం నేనంతా విన్నాను. అను, ఏం జరిగింది అసలు? ఈ రూమ్ లో కదూ బావ రచ్చ జరగాల్సింది. అందరి ముందు జరగాలి. అసలు వీళ్ళేం చేశారో అందరి ముందు చెప్పాలి బావా. రా అను, పదో. అక్క పద. అను, ఎవరైనా ఉన్నారా ఇంట్లో? బా అందరూ ఒకసారి బయటికి రండి. అబ్బా, బా. ఏమైంది? బ్రతుకున్నారా లేక చచ్చారా? ఎవరది ఈ టైంలో? ఏం జరిగింది? ఇంతకు ముందేమో గది తలుపులు బాది మా నిద్ర చెడగొట్టావు, ఇప్పుడేమో అరుస్తూ మమ్మల్ని చంపేస్తున్నావు. ఏమైంది? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? రాజీ, ఏడవడం సమాధానం కాదు. అసలేం జరిగిందో చెప్పు. తప్పు చేసిన వాళ్ళు నేనే చేశానని ఒప్పుకుంటారా? ఏం తప్పు చేసింది రాజీ? రాజు ఒక్కటే కాదు, ఎందు రాజులు కలిసి తప్పు చేశారు. ఏం చేశారు ఇందు? ఈ పాలల్లో మత్తు మంది కలిపారు. పాలలో మత్తు మందు కలపాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. ఆ అవసరం రాజీకి కాదు, ఎందుకొచ్చింది. ఎందుకైనా ఆ అవసరం ఎందుకు వచ్చింది? ఆ అభిని లొంగ తీసుకోవడానికి. హేయ్, నేను బావని లొంగ తీసుకోవడం ఏంటి? మర్యాదగా మాట్లాడు. కదా
మరి నువ్వు రాజీ మాట్లాడుకున్నదేంటి?